పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న క్రేజీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పైన భారీ హైప్ క్రియేట్ చేయగా ప్రస్తుతం అందరి కళ్ళు ఇప్పుడు జరగబోయేటువంటి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన పడ్డాయి. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కినటువంటి ఈ సినిమా ఫైనల్ ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ ఈరోజు విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నారు. ఈ వేడుక కోసం మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా ఈవెంట్ కోసం గన్నవరం ఎయిర్పోర్టుకు రామ్ చరణ్ చేరుకున్నారు. దీంతో రామ్ చరణ్ను చూసేందుకు అభిమానులు భారీగా అక్కడికి తరలి వచ్చారు. ఎయిర్పోర్టులో రామ్ చరణ్ నామస్మరణతో మారుమోగిపోయింది మొత్తం. ఇకపోతే ఇప్పటికే విజయవాడ నగరంలో మెగా అభిమానుల సందడి కనిపిస్తుంది. ఈ సినిమా పైన అంచనాలను మరింత పెంచేలా ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించేందుకు నిర్వాహకులకి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. అభిమానుల కోసం ప్రత్యేక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన పెద్ది సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్కు ముందు నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ సినిమా ప్రమోషన్లలో కీలక ఘట్టంగా మారనుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హాజరు కానుండడంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉండడంతో ఈ కార్యక్రమం పైన సినీ రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లో మొదలు కాబోతున్నటువంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన అందరి ఆసక్తి నెలకొంది. మొత్తం మెగా అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఈవెంట్ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎక్కడైతే ఈ సభా ప్రాంగణం ఉందో, ఈవెంట్ జరిగేటువంటి ప్రాంగణం ఉందో అక్కడికి వేల సంఖ్యలో అభిమానులు కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటారనేటువంటి వార్త ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అభిమానుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతుంది. మరి పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తారా రాదా అనేది ఈవెంట్ పూర్తి కంటిన్యూ అయ్యే వరకు మనం చూద్దాం. ఏదేమైనా ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇప్పటికే పెద్ది సినిమాకు సంబంధించి వచ్చినటువంటి గ్లిమ్స్ కానీ, అంతకు తర్వాత వచ్చినటువంటి టీజర్ కానీ ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా అసలైనటువంటి ట్రైలర్, ఒరిజినల్ ట్రైలర్ని విడుదల చేస్తారు అనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెద్ది సినిమాకు సంబంధించినటువంటి కీ పాయింట్స్తో కూడినటువంటి ఒక ట్రైలర్ని ఏమైనా విడుదల చేస్తారా? వచ్చినటువంటి అభిమానులకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి విధంగా సినిమాలోని కొన్ని సన్నివేశాలని అక్కడ విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా రామ్ చరణ్ కెరీర్లోనే పెద్ది సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు తెరకెక్కింది. దాంట్లో రామ్ చరణ్ తీసుకున్నటువంటి ఇనిషియేట్ అంటే కండలు పెంచడం కానీ, స్పోర్ట్స్ డ్రామాలో అన్ని రకాల వేరియేషన్లో తను నటించినటువంటి నటన కానీ, ఇవన్నీ కూడా రామ్ చరణ్ కెరీర్లో ఒక మైల్ రాయిగా మిగిలేటువంటి చిత్రంగా ఇది మారబోతుందంటూ చెప్తున్నారు. దీంతో పెద్ది సినిమా పైన భారీ ఆసక్తి నెలకొంది ప్రపంచవ్యాప్తంగా కూడా. RRR తర్వాత మరల ఆ స్థాయిలో ఇప్పుడు పెద్ది సినిమా ద్వారా రామ్ చరణ్ అంతకు మించినటువంటి రికార్డులు కూడా కొల్లకొట్టే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా అభిమానుల నుంచి వస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ యొక్క సినిమా జూన్ 4న అంటే 3వ తారీఖే కొన్ని ప్రాంతాలలో ప్రీ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ప్రివ్యూ షోలో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారీ స్థాయిలో ఇప్పటికే మార్కెట్ బిజినెస్ కూడా 200 కోట్లు దాటి చేసేసింది ఆల్రెడీ పెద్ది సినిమా బిజినెస్ అంతా కూడా. సో ఓవరాల్గా ఆ మొదట కలెక్షన్స్ 3-4 రోజుల కలెక్షన్స్ అయితే భారీ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చేలా కనపడుతున్నాయి. దీంతో గత రికార్డ్స్ అన్నీ కూడా టాలీవుడ్ రికార్డ్స్ని తిరగరాసేటువంటి విధంగా పెద్ది సినిమా ముందుకు వెళ్ళబోతుందనేటువంటి అంచనాలు వ్యక్తమవుతున్న సందర్భంలో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకా హైలైట్ పాయింట్స్ ఏమి ఉండబోతున్నాయి, ఈ ఈవెంట్ తర్వాత ఇంకా ఈ సినిమాకి ఎలాంటి హైప్ రాబోతుంది, ఈవెంట్ తర్వాత ఎలాంటి సన్నివేశాలు మనం చూసేటువంటి అవకాశం ఉంది, రామ్ చరణ్ ఏం మాట్లాడతారు, అక్కడికి వచ్చేటువంటి అతిథులు ఏం మాట్లాడతారు, ఈ సినిమాకి సంబంధించిన ఇంకేమైనా ఆసక్తికరమైనటువంటి అంశాలను పంచుకుంటారనేటువంటి క్యూరియాసిటీ అయితే నెలకొంది. ఏదేమైనా మరికొన్ని క్షణాలలో మొదలు కాబోతున్నటువంటి ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇప్పటికే వేలాదిగా అక్కడికి మెగా అభిమానులు చేరుకున్నారు. అదేవిధంగా అన్ని ఇతర ప్రాంతాల్లో ఉండి కూడా లైవ్లో ప్రత్యక్షంగా చూసేందుకు సిద్ధమవుతున్నటువంటి అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు ఈవెంట్ స్టార్ట్ అవ్వడం కోసము. ఏదేమైనా కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ ఏం మాట్లాడతారు, జాన్వీ కపూర్ ఏం మాట్లాడతారు, మిగతా క్రూ అంతా కూడా ఏం చెప్తారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.